వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు ముఖ్యాంశాల విషయానికి వస్తే అన్ని చోట్ల అన్ని సోషల్ మీడియాలో అయితేనేంటి, శాటిలైట్ ఛానల్స్లో అయితేనండి, వార్తాపత్రికల్లో అయితేనేంటి, మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి నిన్న జరిగినటువంటి పీఠాపురం జనసేన ఆవిర్భావ సభ. కాంట్రవర్సీ విషయానికి వస్తే నాగబాబు జనసేన ఎమ్మెల్సీ, అలానే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మాట్లాడినటువంటి విషయం చాలామంది ట్రోలింగ్స్కి గురి అవుతూ ఉంది. వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా మంచి ఆయుధం దొరికినట్టుగా అయింది. సో ఈ సోషల్ మీడియాలో అయితేనేంటి, మీడియాలో దాని మించి బాగా కామెంట్స్ వినపడతా ఉన్నాయి. ఆ విషయం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజానికి నాగబాబు మాట్లాడిన దాంట్లో అంతగా ట్రోల్ చేయాల్సిన అంశం ఏముంది అని మనం చూసినట్లయితే మనకి కనిపించే ఒకే ఒక విషయం, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే, టీడీపీ తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వర్మ అనే వ్యక్తి అక్కడ టీడీపీ టికెట్ రావాల్సి ఉంది. ఆ టికెట్ని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశాడు అనేది మనకి గతంలో వినిపించినటువంటి మాట. అదేవిధంగా ఎలక్షన్ టైంలో కానివ్వండి, ఎలక్షన్ల తర్వాత కూడా వర్మకి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు జనసేనాని, అలానే జనసేన కార్యకర్తలు, నాయకులు. అయితే ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేశాడు, ఎమ్మెల్సీ రాకపోవడం, రకరకాల కారణాల వల్ల వర్మ కొద్దిగా జనసేన పార్టీ మీద నారాజు అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గెలుపుకి నాదే ఎక్కువ పాత్ర ఉంది అన్నట్టుగా పలు సందర్భాల్లో ఆయన కామెంట్ చేసినట్టుగా అందరి దృష్టికి వచ్చింది. ముఖ్యంగా జనసేన అనే దృష్టి కూడా వచ్చింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు. అంటే నన్ను, మా ఫ్రెండ్ అజయ్ గారిని, అలాగే మర్రెడ్డి గారిని, రత్నం గారిని, శంకర్ గౌడు, మహేంద్ర, పంచకర్ల సందీపు, ఇలా మాకందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు. మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది. మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది. నాకే కాదు మా అందరికీ అర్థమైంది. సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. చూశారు కదా, అంటే ఆయన ప్రస్తావనలో ఏమన్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎప్పుడైతే నామినేషన్ వేశారో ఆ సందర్భంలో ఆ యొక్క నియోజకవర్గంలో ప్రచారానికి, అక్కడ యొక్క కార్యక్రమాలు చూడడానికి కొంతమందిని ఇందాక చెప్పారు కదా, పంచకర్ల రమేష్, సోమితో ఒక 7 మహేష్ గారిని, వాళ్ళందరినీ కూడా అక్కడ
ప్రచారానికి వెళ్ళమని చెప్పి అక్కడ కార్యక్రమాలు చూసుకోమని చెప్పి పంపించారు. కానీ పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని, మా యొక్క తృప్తి కోసం పార్టీ కోసం పనిచేసినట్టుగా ఉండాలి కాబట్టి మాత్రమే మమ్మల్ని అక్కడ నియమించారు. ఆయన యొక్క గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది, ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అని ప్రస్తావించారు. ఎక్కడ కూడా వర్మ గురించి కానివ్వండి, ఆ యొక్క కూటమి సంబంధించినటువంటి తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తల గురించి కానివ్వండి, ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండవలసినటువంటి వర్మ గారి విషయంలో మాట్లాడకపోవటం, అలానే ఆ యొక్క సందర్భం గురించి మాట్లాడే క్రమంలో ఈ యొక్క విజయం పవన్ కళ్యాణ్ గారిది. అలానే ముఖ్యంగా 2 కారణాలు, ఒకటి పవన్ కళ్యాణ్, రెండోది జన సైనికులు వీర మహిళలు అని చెబుతూ, ఇది కాకుండా ఈ విజయం తమ వల్లే వచ్చింది అని ఎవరైనా భావించినట్టయితే అది వారి కర్మ అన్నారు. అంటే ఆ కర్మ అని పలకటంలోనే వర్మ అనేటువంటి సౌండ్ వచ్చే విధంగా ఆయన మాట్లాడారు అనే విషయాన్ని ఏమాత్రం కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానివ్వండి, ఆ యొక్క మాటల యొక్క సరళి కానివ్వండి, భాష ప్రయోగించే విధానంలో కానీ ఉంది అనేది పలువురు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక వైసీపీ వాళ్ళైతే చెప్పాల్సిన అవసరం లేదు. అవసరానికి వాడుకొని తర్వాత వర్మని ఈ విధంగా చెప్పడం అనేది, నాగబాబు ఇలా మాట్లాడటం అనేది నాగబాబు నోటి దూల అని, పలు సందర్భాల్లో ఆయన నోరు జారటం జరిగింది అని, ఈ సందర్భాల్లో జరిగినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలని గతంలో పోలుస్తూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పిఠాపురంలో వర్మకి జనసేన పార్టీకి మధ్యలో గ్యాపు చాలా పెరిగింది అని మనం చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇక ముందు ఏం జరగబోతా ఉంది, అసలు వర్మకి టీడీపీ ఎంతవరకు ప్రియారిటీ ఇస్తుంది, ఆల్రెడీ అక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవటం, నాదెళ్ల మనోహర్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని మాట్లాడటం, పవన్ కళ్యాణ్ తను గెలిచినటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలని ఆల్రెడీ శ్రీకారం చుట్టడం, పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్ని చాలా ఎక్కువ అతని మీద హోప్స్ పెట్టుకోవటం, ఏదో అద్భుతాలు చేయబోతున్నాడు అని అందరూ వేసి చూడటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో నాగబాబు కామెంట్స్ వర్మకి మరింత పుండు మీద కారం చల్లినట్టుగా, ఒకటి ఎమ్మెల్యేగా పోటీ చేయగలేకపోవటం బికాజ్ ఆఫ్ ఆ సీటు జనసేన అధినేతకి ఇవ్వటం వల్ల, 2 ఆ తర్వాత అయినా సరే చంద్రబాబు నాయుడు సముచితమైన గౌరవం ఇచ్చి ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేస్తాడనేటువంటి ఊహల్లో, అంటే ఊహ అనడం కాదు ఆశ పట్టడం, ఆ ఆశ భంగం కలగటం, రీసెంట్గా కూడా ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో వర్మకి చోటు దక్కకపోవటం, దీంతో పిఠాపురంలోని తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేయండి, వర్మ అనుచరులు అయితేనేయండి తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇటువంటి టైంలో పుండు మీద కారం చల్లినట్టుగా నాగబాబు చేసినటువంటి ఈ కర్మ అనేటువంటి వ్యాఖ్యలు చాలా బాధిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ పిఠాపురం మాత్రం పవన్ కళ్యాణ్ అడ్డా, అందులో సందేహం లేదు. వర్మకి మరి ఎటువంటి స్థానాన్ని కల్పిస్తారు టీడీపీలో అనేది ముందు చూడాలి. ఇది ఈరోజు మనం చర్చించినటువంటి అంశం. సీజే టీవీని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే చూస్తున్న వాళ్ళలో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క విశ్లేషణ ఏదైతే ఉందో దీని మీద మీ కామెంట్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఎటువంటి వీడియోలు మీకు కావాలో కూడా చెబితే ఆ వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి సీజే టీవీ.